నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు. మనందరికీ చాలా విషయాలు అటు ఆధ్యాత్మికంగా, ఇటు రాశి ఫలితాల ద్వారా పండుగల విశేషాలు వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువు గారు. నాకు తండ్రి సమానులు. ఇక ఈరోజు దీపావళికి సంబంధించి, అలాగే కార్తీక మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం. ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. గురువుగారిని ప్రత్యేకంగా కలవాలి అనుకున్నవారు, ఆధ్యాత్మికంగా కానీ లేదా జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి నరక చతుర్దశి ఆయన మరుసటి రోజున దీపావళి పండుగ చేసుకుంటాము. దీపావళి పండుగ రోజున అభ్యంగన స్నానం కానివ్వండి, లక్ష్మీ పూజ అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అసలు అమావాస్య నాడు మామూలుగా అయితే కొత్త బట్టలు వేసుకోకూడదు అంటారు, కానీ దీపావళికి మాత్రం ఖచ్చితంగా అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ చెప్తూ ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ రోజు మనం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదయాన్నే అభ్యంగన స్నానం అనేటువంటి. అభ్యంగన స్నానం అనేటువంటిది ఏమిటి అంటే, తూర్పు ముఖముగా ఇంట్లో కూర్చొని ఉదయాన్నే తెల్లవారుజామున ఇంకా సూర్యుడు ఉదయించక ముందు తైలం నెత్తిన పెట్టుకొని అంటుకొని, అంటే శిరస్సున ఈ బ్రహ్మరంధ్రము అని ఉంటుంది అనమాట, ఇక్కడ అంటుకొని కాసేపు ఒక 10-15 నిమిషాల సేపు నాని అప్పుడు కుంకుడుకాయ రసముతోనో షాంపూలతోనో ఎవరి సౌకర్యార్థం వాళ్ళు స్నానం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తైలం పెట్టుకున్నప్పుడు చేతులకు, కాస్త వీపుకు, కాళ్లకు, పాదాలకు అంతా కూడా తాకిస్తారు. ఎందుకు అంటే, అలా చేతులకు, కాళ్లకు ఇది లక్షణకరమైనటువంటి విషయం. అందుకే పెళ్లి కొడుకుని ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నారు అన్నప్పుడు కూడా, పెళ్లి కొడుకుని చేసినప్పుడు కూడా ఇలా నలుగు పిండి అని పెట్టి చేసి, నూనె అంతా పెట్టి చేసేటువంటి కారణం ఇది లక్షణకరమైనటువంటి స్నానం అంటారు దీన్ని. అందువలన అలా అభ్యంగన స్నానం చేసిన తర్వాత దీపావళి అమావాస్య అనేటువంటిది ఏమిటి అంటే, మనము అమావాస్య అని పలుకుతున్నామే కానీ ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత. ఎందుకు? ముందేమో దీనికన్నా ముందు మనకు అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రోత్సవాలు అయిపోతాయి, ఆశ్వీజ మాసం. తర్వాత వెంటనే ఆశ్వీజం కార్తీకం ప్రారంభం అవుతుంది. ఇక్కడ స్వామివారిది, జగన్మాత జగత్పిత, ఈ రెండిటికి మధ్యలో శ్రీ మహావిష్ణువు అంశతో కూడినటువంటి కృష్ణుడు సత్యభామతో కూడినటువంటి దంపతులతో కూడినటువంటి పండుగ ఇది. నరక చతుర్దశి అవుతుంది దీపావళి పండుగ. సహజంగా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అమావాస్య నాడు మనము పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. అందుకే చాలా చోట్ల తమిళనాడు సాంప్రదాయంలో కూడా అమావాస్య చాలా పుణ్యప్రదమైనటువంటి రోజులు వాళ్ళు పాటించేది. అందుకని ఆ రోజు మనము మన ధనలక్ష్మీదేవిని ఎంత ఆరాధిస్తే అంత మనకు పుణ్యము అనేటువంటిది ఉన్నది ఈ అమావాస్య రోజు, ప్రత్యేకంగా దీపావళి అమావాస్య రోజు. అందుకనే సాయంకాలము పూట, ఉదయం అంతా కాదు, సాయంకాలము అసుర సంధ్య వేళలో ఎప్పుడు కూడా అమ్మవారిని ఆరాధించడం, లక్ష్మీ పూజ చేసుకోవటం. ధనలక్ష్మీ పూజ అంటే చాలా మంది ఏం చేస్తారంటే, కాయిన్స్ పెట్టుకొని లేదా అమ్మవారి విగ్రహం పెట్టుకొని చుట్టూ మనకు ఉన్నటువంటి దాంట్లో ఎంతో కొంత నోట్ల కట్టలు పెట్టుకొని ఏవేవో స్వీట్లు అవి ఇవి అన్ని పెట్టి, మార్వాడీస్ వాళ్ళు వెళ్ళైతే ఇంకా స్వీట్లన్నీ ఎక్కడెక్కడో అన్ని తెచ్చిపెట్టి శక్తి కొద్దీ, ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. ఇది ఎందుకు అంటే, ఎంత మనము అమ్మవారిని ఆరాధిస్తామో ఆ ఆరాధించేటువంటి దాన్ని బట్టి అంత మనకు అనుగ్రహిస్తుంది. ఈ దీపావళి అమావాస్యకే కూష్మాండము యొక్క ఇది అంటే గుమ్మడికాయ యొక్క బలిహరణం, అంటే మనం దిష్టి తీయడం.
ఈ అమావాస్య తర్వాత మరుసటి రోజు నుంచి కార్తీక మాసం నుంచి ఏం చేస్తారంటే చాలా చోట్ల ఈ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కొత్తగా మళ్ళీ పద్దులు తయారు చేసుకోవడం. ఇక్కడికి దీపావళి అమావాస్య వస్తుంది అంటే మొత్తం షాపు మొత్తము వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇంట్లో మనము మామూలుగా సాంసారిక జీవితంలో ఉండేవాళ్ళు కావచ్చు, ప్రతిదీ ఇల్లంతా దులుపుకొని, అంటే మలినము అనేటువంటిది కానీ నిన్నటి వస్తువు అనేటువంటిది కానీ ఏమీ లేకుండా శుభ్రముగా శుభ్రపరచుకొని చేసుకుంటే, శుద్ధి అనేది అవసరం కదా. అమ్మవారు ఎంత మనము శుద్ధిగా ఉంటే అంత మనకు సంతోషిస్తుంది మన ఇంటికి రావటానికి. అందువలన సాయంకాలము పూట మనం చేసుకోవడము గోధుమ వేళలో జరుగుతుంది. ఆ చేసుకునేటువంటి విధానం ఏమిటి అంటే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకోవటం. అయితే దీంట్లో ఇంకొకటి ఉంది మనం చెప్పాల్సినటువంటిది. ఒక 3 తమలపాకులు పెట్టుకుని, ఒక 5 పసుపు కొమ్మలు, 5 ఒక్కలు మామూలుగా పెట్టుకొని, 11 కాయిన్స్ రూకలు అందులో పెట్టుకొని, మనము అమ్మవారిని ఆరాధించి చేసుకునేటువంటి విగ్రహం ఎట్లాగో ఉంటుంది చేసుకొని, పటము గాని విగ్రహం గాని చేసుకున్న తర్వాత గణపతి, లక్ష్మీ గణపతి అని మనం అంటున్నాం. ఎక్కడ చేసినా మనము పూజ చేసినా గణపతిని ముందు ప్రాధాన్యత. లక్ష్మీదేవి గణపతికి ఎవరు? మేనత్త. శ్రీ మహావిష్ణువు మామ కదా. అందుకనే పిల్లలు పుట్టినప్పుడు కూడా అత్త అని మొదట అంటే ఐశ్వర్యము అని మనం చెప్పుకుంటున్నటువంటి మాట. అత్త అని పిలిస్తే ఐశ్వర్యము అని. చూడండి, మేనత్తల మీద విపరీతమైనటువంటి తమ్ముడి కొడుకు, తమ్ముడి బిడ్డల మీదనో, అన్న పిల్లల మీదనో ప్రతి స్త్రీకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. తన సంతానము ఎంత ప్రేమ పడుతుందో అంతకంటే ముందు సంతానం సంతోషపడుతుంది. మామూలుగా మేనమామ అనేటువంటి ఇది ఉంటుంది. అందువలన అక్కడ ముందు అక్కడ గణపతి అష్టోత్తరముతో కుంకుమాది చేసి కుంకుమార్చన చేసుకొని వాటికి 11 రూకలు, 5 పసుపు కొమ్మలు, 5 ఒక్కలు, ఆ తమలపాకులు. తర్వాత లక్ష్మీ అష్టోత్తరము కూడా చేసుకొని దీన్ని ఒక పసుపు పచ్చని గుడ్డ గాని లేదా ఎర్రటి వస్త్రములో గాని కట్టుకునేసి దీన్ని బీరువాలో పెట్టుకున్నారనుకోండి, లేదా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు గల్లాపెట్టెలో పెట్టుకున్నారు. అంటే ధూపదీప నైవేద్యాలు చేసుకుంటాం. ఇక నైవేద్యం ఏమిటి ప్రత్యేకముగా అని అడిగినప్పుడు ఇక్కడ దీపావళి పండుగకు పెద్దగా ప్రత్యేకముగా ఫలానా నైవేద్యము అనేటువంటిది ఏమీ ఉండదు. ఏదైనా స్వీటు అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. దీపావళి అనగానే అందరు బయటనే కదా స్వీట్లు తెచ్చుకుంటారు. బయట స్వీట్లు ఏం పెట్టినా అంత మాత్రమే. ఇంట్లో ఏదో కాస్త కేసర్ లాంటిదో ఏదో ఒకటి, సాయంకాలము పూట కదా, అది ఎటు కాని సమయం కనుక ఏదో పండు ఫలము పండు పెడితేనే చాలు, అమ్మవారికి ఏమి ఇబ్బంది లేదు అని నివేదన చేసుకుని ఆ మూటను గనక మనము గల్లాపెట్టెలో గాని ఇంట్లో గాని పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితముగా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది గాక. ఇది దాని యొక్క సారాంశం. సాయంకాలం గోధూళి వేళలో చేసుకోవాల్సినటువంటిదే లక్ష్మీ పూజ. ఎవరెవరి శక్తి అనుసారము అలంకారము అక్కడ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది తల్లి. చాలా చక్కగా వివరించారు. మనకి మామూలుగా బయట నుంచి వస్తూ ఉంటే కూడా బంగారపు షాపులన్నీ కలకల్లాడుతూ ఉంటాయి దీపావళికి. అంటే లక్ష్మికి సంబంధించిన పూజ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి. గురువు గారిని కలవాలి అనుకున్నవారు, జ్యోతిష్య రీత్యా లేదా వాస్తుకు సంబంధించి ఆధ్యాత్మికంగా ఏవైనా విషయాలు తెలుసుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.